కొన్ని ధర్మములు ఆచరించడం ఒకటి. రెండిటికి చిన్న వ్యత్యాసం ఉంది. నేను ఇవాళ ఈ సుఖం అనుభవిస్తున్నది స్వార్జితమైనది, దీనివల్ల ఎవరికి ప్రమాదం లేదు, ఇలా అనుకున్నవి ధర్మబద్ధమైన సుఖాలు. ధర్మం ఆచరించడం అంటే ఒక దానం చేయడం, ఒక యజ్ఞయాగాది క్రతువులు చేయడం, 10 మందికి మంచి చేయడం, ఇది ధర్మ ఆచరణ. కానీ ధర్మబద్ధమైన భోగానుభవము ధర్మ ఆచరణ రెండు ఉంటాయి. ధర్మం అనేది రెండింటితో ఉంటుంది ఇక్కడ. అయితే ఈ ధర్మ ఆచరణ లేకుండా కేవలం ధర్మబద్ధమైన భోగాలు అనుభవిస్తున్నానంటే వాడు పెద్ద సద్గతులు ఏం కలగవు. ఇతడు ఏం చేశాడంటే ధర్మబద్ధమైన యజ్ఞయాగాది క్రతువులు ఆచరించాడు, ధర్మబద్ధంగా రాజ్యపాలన చేశాడు, దానాదులు చేశాడు, సత్యము మొదలైన వాటిని పాటించాడు. అలాంటి ఆయన చెప్తున్నాడు, పూర్ణం వర్ష సహస్రం మే విషయాసక్త చేతసః తథాప్యనుదినం తృష్టా మమేతే స్వభిజాయతే. నేను ధర్మాచరణ చేసినా ధర్మబద్ధ సుఖముల మీదే ప్రాధాన్యం ఇచ్చాను, ఉన్నమాట ఒప్పుకోవద్దు, విషయ సుఖాలకే ప్రాధాన్యం ఇచ్చాను. ఇంకా ఇవి సంపాదించాలి, అవి సంపాదించాలి, ఇది కూడా పెట్టుకోవాలి, అది కూడా పెట్టుకోవాలి అని 99 ఏళ్ళు వచ్చినా లెక్క పెట్టుకుని జాగ్రత్తగా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారండి. తర్వాత ఎవడు తీసుకుపోతాడో అని ఆలోచన కూడా లేదు. నాస్తికంగా ఆలోచించడం మిగలవు కదా, ఆస్తికంగా ఆలోచించడం మిగలవు. అయితే ఆస్తికంగా ఆలోచన ఒకటి ఉంటుంది, ఇది దాచిపెట్టుకున్నావు కనుక వాళ్ళు వాటి కోసం ఎలగ్గానో మరో జంతువుగానో తిరగాల్సి వస్తుంది. కానీ ఒకటి ఈ తనువుతో నువ్వు అనుభవించలేవు, అది ఎందులోనైనా ఆలోచించవలసింది, అయినా వదలదు. అదే అవిద్య యొక్క ఘోరమైన నిదర్శనం అండి. ఇంకోటికి మాత్రం చెప్తుంటారు ఏం చేసుకుంటారో అంతంతా, ఇంకా వాడు కుంభకోణాలు ఏం చేసుకుని డబ్బు పెట్టుకుని అని, అది వీడి దగ్గరకు వచ్చి ప్రశ్నించుకోరు. అందుకే ధర్మాల విషయాలు అందరికీ తెలుసు, ఇంకొకరికి చెప్పడానికి. అది ఇవి ఆలోచిస్తే ఎవరికి వాడికి తెలుస్తుంది, అందుకే ఆలోచించకుండా అది గడిపేస్తూ ఉంటాం. ఇగ్నోరెన్స్ ఇది బ్లిస్ అని. ఇతడు చెప్పిన దాంట్లో ఇది పొరపాటు చెప్తున్నాడు, తప్పు చెప్తున్నాడు ఎవరైనా అనగలరా చెప్పండి ఇప్పుడు చెప్తున్న మాటలో. ఇప్పుడు 4వ శ్లోకంలో ఏం చెప్తున్నా అంటే, కేవలం విషయాల పట్ల లగ్నమైన చిత్తంతోనే ఇన్ని ఏళ్ళు గడిపాను, నా మనసు ఎప్పుడు విషయాల పట్ల లగ్నమైంది, అలాగే గడిపేశాను. అయినా నాకు ఇంకా కోరికలు పుడుతున్నాయి, కొన్ని కోరికలు తీర్చుకుంటే అమ్మయ్య అనుకోవచ్చు, ఇంకా పుడుతూనే ఉన్నాయే. అందుకు నాకు అర్థమైందంటే ఇప్పుడు తస్మాదేనామహం త్యక్త్వా బ్రహ్మణ్యాధాయ మానసం నిర్ద్వంద్వో నిర్మమో భూత్వా చరిష్యామి మృగైః సహా. ఇది చివరి వాక్యం ముఖ్యం. ఇంతవరకు చూస్తుంటే తృష్ణ ప్రమాదకరమైనది, ఆశ వల్ల ఆశ అభివృద్ధి చెందుతుంది కానీ తీరదు, ఎన్ని విశేషకాలు అనుభవించినా యవ్వనంతో ఎంత ఉన్నా ఏం బాగుకున్నాను అని ఒక మాట వచ్చింది. అప్పుడు అంటున్నాడు ఏంటంటే, అందుకే ముందు తృష్ణను విడిచిపెట్టాలి, మనస్సును బ్రహ్మమునందు నిలపాలి. ఇది ప్రధానమైన అంశం. ఏ విడిచిపెట్టాలో తెలియడం కాదు, ఎక్కడ మనసు పెట్టాలో కూడా తెలియాలి. ఇది ముఖ్యమైన అంశం. ఎక్కడ పెడతావు మనస్సుని? అన్ని విడిచిపెట్టేసి ఏం చేయాలంటే, అన్ని విడిచిపెడితే వాడు ప్రమాదకరంగా తయారవుతాడు.